రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దేశంలోనే ఆదర్శంగా నిలపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా బేమడోలులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సుపరిపాలనకు ఏడాది మహాపాదయాత్రలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, వైఎస్ఆర్సీపీ నేతలు అసత్య ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సాయం కింద తల్లుల ఖాతాలో 8,745 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసిందని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించిందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 రూపాయల చొప్పున లబ్ధిదారులకు ఏటా 34,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, దీపం 2 పథకం కింద మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తుందని ఎంపీ వెల్లడించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 9.34 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, తద్వారా 8.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీ తెలిపారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం బడ్జెట్ లో 47,456 కోట్లు కేటాయించి ఏటా 1000 కోట్లతో ఆదరణ 3 పథకం అమలు చేస్తుందని ఎంపీ వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, ప్రజలు భవిష్యత్తులో కూటమికి ప్రభుత్వానికి ఇదే మద్దతు కొనసాగించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు కూడా మీరు ఈ సంవత్సరంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే సూపర్ 6 గురించి మాట్లాడారు. మాకెక్కడ గానీ సూపర్ 6 ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వాళ్ళు పోయినసారి చేసిన 5 ఏళ్లలో చేసిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలా ఇబ్బంది ఉంటే ఇవాళ మళ్ళీ ఎన్ని డిసిప్లిన్ పెట్టి ఈ 1 ఇయర్ లో అన్ని కూడా క్లియరెన్స్ చేసి ఇవాళ సూపర్ 6 లీడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లి ఇవాళ సూపర్ 6 లీడంలో ముందుకెళ్తున్నామని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి వేరే అవకాశం ఏది లేదు కాబట్టి సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సూపర్ 6 అన్ని కూడా ఆగస్టు కెల్లా వచ్చేటప్పుడు ఆగస్ట్ 15 కెల్లా మేమేమేమి సూపర్ 6 చెప్పాం అన్ని సూపర్ 6 కూడా అమలు చేస్తున్నామని కూడా మేము అందరికీ తెలుసుకున్నాం. ఇవాళ సీఎం ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వల్ల కాని పని అనేది ఏమీ లేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో మనం కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం, స్టేట్ గవర్నమెంట్ లో కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి అవకాశమే లేదు మమ్మల్ని ఏదైనా మాట అనడానికి కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధరల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రైతులకి ధరలు రావట్లేదని మాట్లాడుతున్నారు. ఈ 1 ఇయర్ లో రైతులకి మంచి ధరలు వచ్చాయి. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల టొబాకో రైతులకి కొంచెం వరకు డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఉంది. దానికి సీఎం గారు మాట్లాడుతున్నారు సెంట్రల్ తో, అలాగే మేము కూడా పార్లమెంట్ వైజ్ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర రావడానికి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ గిట్టుబాటు ధర టొబాకో రైతులకి 380 రూపాయలు, పోయినసారి వచ్చేది 380 ఇచ్చి 360 రూపాయలు వచ్చేది. ఇవాళ వాళ్ళకి గిట్టుబాటు ధర 300 రూపాయలు వస్తుంది. బట్ ఈ డిఫరెన్స్ 70 రూపాయలు ఏదుందో ఆ డిఫరెన్స్ గురించి మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతున్నాం. కొంచెము ఇంటర్నేషనల్ మార్కెట్ యుఎస్ సంబంధించిన మార్కెట్ లో కొంచెం ఇబ్బంది రావడం వల్ల టొబాకో రైతులది ప్రైస్ తగ్గింది తప్పితే వేరే ఉద్దేశంలో తగ్గలేదు. ఇంకా కొనుగోలు చేసే టొబాకో రైతులు కొనుగోలు చేసే ఇది ఇవాళకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మేము చెప్పిన దానికంటే గవర్నమెంట్ చెప్పిన దానికంటే టొబాకో రైతులు పండించిన క్వాంటిటీ ఎక్కువ ఉంది. 20% పండిమంటే వాళ్ళు 45-46% ఎక్స్ట్రా పండించున్నారు. ఆ పండించిన క్వాంటిటీ ఎక్స్ట్రా క్వాంటిటీ ఉండడం వల్ల ఎన్ని కూడా కొనడానికి ఇంటర్నేషనల్ కంపెనీస్ అందరూ కూడా వచ్చి ఇవాళ వేలం వేసుకుంటున్నారు, రేట్లన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఇవాళ కోకో ఫార్మర్స్ ఉన్నారు, కోకో రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర ఈ గవర్నమెంట్ లో రాకపోతే 50 రూపాయలు గవర్నమెంట్ వేసి మేము వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తాం. వాళ్ళ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ నిన్న వచ్చి ఏమంటున్నాడు, మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, మీరు
గిట్టుబాటు ధర లేదు. ఇతనికి అవగాహన లేదు. ఎప్పుడైనా వచ్చి రైతులతో మాట్లాడింటే కదా అవగాహన ఉండడానికి. మేమందరం ఇక్కడ కష్టపడి ఇక్కడ అందరికి గిట్టుబాటు ధర వచ్చేట్లు స్టేట్ గవర్నమెంట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రతి ఒక్కటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ టొబాకో రైతుల గురించి మాట్లాడాడు, అలాగే కొక్కో రైతుల గురించి మాట్లాడాడు. ఇద్దరు రైతులు సంతోషంగానే ఉన్నారు. ఎవరు సంతోషంగా లేరు అంటే జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేడు. ఎందుకు సంతోషంగా లేడు? గవర్నమెంట్ బాగా చేస్తుంది, అన్ని అవసరాలన్నీ కూడా తీరుస్తుంది, అందుకని బాగా చేస్తున్నారు. అందుకని ఏం చేయాలి, ఏం చేయడానికి లేదు. సూపర్ 6 గురించి మాట్లాడాడు మొన్న. ఇవాళ సూపర్ 6 ఇచ్చేస్తున్నాం. ఇవాళ ఇంకేం మాట్లాడాలి? రైతులను పట్టుకొని మాట్లాడుతున్నాడు. అలాగే ఇవాళ ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు? పామ్ ఆయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లలో వచ్చినప్పుడు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర 12,000 రూపాయలు ఉండేది. మొన్న నెల వరకు కూడా వాళ్ళకి 21,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ఇది ఉండడం వల్ల ఒక 10% ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఒక 1,216 రూపాయలు తగ్గుతాయి. మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడేది తీయొద్దని చెప్పాం. మళ్ళీ వాళ్ళకి ఆ రేటు మళ్ళీ వస్తుంది అని కూడా మళ్ళీ అందరికీ పామ్ ఆయిల్ రైతులు కూడా తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఎవరికైనా అండగా ఉన్నారంటే ఇది ఎన్డీఏ కూటమి మాత్రమే అండగా ఉందని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి పని ఉన్నా కూడా మినిస్టర్ గారు కూడా మనం ఇక్కడే వచ్చి అన్ని కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం. అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మేము అన్ని కూడా తీర్చి ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్ లోనే 12 ఫ్లైఓవర్ల ఆరోపీలు తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో 12 ఆరోపీలు ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా ఒక 8 ఆరోపీల గురించి కూడా ఫైట్ చేస్తాం. అన్ని కూడా తీసుకొని వస్తాం. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే కూడా కంపల్సరీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి వచ్చే ఎలక్షన్లలో మీ అందరి దగ్గరికి కూడా వస్తామని కూడా మీరు తెలుపుతున్నాం. తమ గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్ అడ్డుగా అధికారులు ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వట్లూరు గ్రామానికి చెందిన రైతులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు విన్నవించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను గురువారం గ్రామానికి చెందిన రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. రైల్వే ట్రాక్ అడ్డుగా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 2 కిలోమీటర్లకు పైగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి తక్షణమే ఇనుప గడ్డర్లు తొలగించాలని ఆదేశించారు. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో పశువులు అడ్డుగా రావడం వల్ల తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ కు అడ్డుగా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేశామని అధికారులు ఎంపీకి వివరణ ఇచ్చారు. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో పశువులు అటువైపు వెళ్లకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటారని, తక్షణమే ఇనుప గడ్డర్లు తొలగించి సమస్య పరిష్కరించాలని ఎంపీ సూచించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రైతులతో మాట్లాడారు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. సమస్యను తెలియజేయగానే తక్షణమే స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు వట్లూరు గ్రామానికి చెందిన రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్ లో క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీకి అర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల వినతుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 70% పైగా పరిష్కరిస్తున్నామని, మిగిలిన సమస్యలు వివాదాలకు సంబంధించిన అంశాలు కావడంతో జాప్యం జరుగుతుందని తెలియజేశారు. పార్లమెంట్ సమావేశాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసం ఢిల్లీ వెళ్లిన సందర్భాల్లో తన కార్యాలయంలో నేరుగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రమిస్తున్నామని ఎంపీ తెలిపారు. అనంతరం పార్లమెంటు పరిధిలో పామాయిల్ రైతులు, జంగారెడ్డిగూడెం టొబాకో రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు తదితరులు ఎంపీ మహేష్ కుమార్ ను కలిసి తమ సమస్యలు వివరించారు. పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించే అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎంపీ భరోసా ఇచ్చారు.
పామ్ ఆయిల్ రైతుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి రేట్ వస్తేనే చాలా మంది పామ్ ఆయిల్ పండించేది ఇది ఉంటుంది. అది కూడా మేము చూస్తున్నాం, కంపల్సరీ చేస్తామని మేము అందరికి తెలుపుతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఫాస్ట్ గా తీసేసుకున్నారు. మన డిసిషన్స్కి వచ్చేటప్పుడు టైం పడుతుంది. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను చేసి పెడతాను. కొంచెం నేను టైం పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్లు అందరూ ఒకటే ప్లేస్లో ఉంటారు కాబట్టి పని కూడా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ నేను అగ్రికల్చర్ మినిస్టర్ కలిస్తే కామర్స్ మినిస్టర్ ఉంటారు, కామర్స్ మినిస్టర్ కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఈ ముగ్గురు ఒకే రోజు అక్కడ ఉంటే ఇమీడియట్గా పని అనేది ఈజీగా ఉంటుంది. అందుకే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఇది మాట్లాడి చేపిస్తాను కూడా మేము అందరికీ సూపర్ 6 ఆగస్టు కల్లా ఇచ్చేస్తాం. సో అన్ని సూపర్ 6 కూడా అక్కడికి ఫిల్లింగ్ చేసినట్టు ఉంటుంది. ఇంకొక 20 లక్షల ఉద్యోగాలన్నా అవి కూడా ప్రాసెస్ జరుగుతుంది. అవి కూడా వచ్చే రోజుల్లో కూడా చేస్తాం. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులకైనా కానీ యువతకైనా కానీ ఇవాళ మీరు చూస్తే ఈవెన్ ఇండస్ట్రీస్ కూడా 9.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్పుడే కమిట్మెంట్ కూడా జరిగే పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. వచ్చే రోజుల్లో పనులు కూడా కొన్ని పక్క అయితే పనులు కూడా స్టార్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలు. జనాలు ఇవాళ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు అని మాట్లాడుతున్నారు. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు, టొబాకో రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదండి? 100% టొబాకో రైతులకి మొన్న మార్చి వరకు కూడా 370 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చింది. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్ డాలర్ ప్లస్ ట్రేడింగ్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి. యుఎస్ ట్రేడింగ్ కొంచెం ఇది చేయడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో క్వాంటిటీ ఆఫ్ పర్చేసింగ్ మన వాళ్ళు రైతులు కూడా పెంచడం కూడా ఎక్కువ పెంచున్నారు. ఆ క్వాంటిటీ ఎంత కొనడంలో ప్లస్ క్వాలిటీ ఆఫ్ టొబాకోలో కొనడంలో కొంచెం ప్రైస్ తగ్గుతుంది. బట్ వచ్చే రోజుల్లో ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది. అన్నట్టు పెరిగినప్పుడు ఈయన ఏం మాట్లాడలేదు. 1 ఇయర్లో టొబాకో అయినా కానివ్వండి, కొక్కో అయినా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ అయినా కానివ్వండి, మంచి రేట్లు ఉంది. ఆ రేట్లు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అన్నటి వరకు ఏం మాట్లాడాడు? సూపర్ 6 లేదని మాట్లాడాడు. ఇవాళ సూపర్ 6 అన్నీ ఇస్తున్నాం. దీని గురించి మాట్లాడలేరు. ఇంకా రైతుల గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ గురించి ఏదో ఒక విమర్శ మాట్లాడడమే తప్పితే ఈ విమర్శల్లో కూడా ఎక్కడ కానీ ఇది లేదు. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారు, నేను సూపర్ 6 ఇస్తున్నాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ లైన్లో పెట్టాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు జరుగుతున్నాయి. అమరావతి కట్టడం స్టార్ట్ అయింది, అమరావతి క్యాపిటల్ కింద ఇవాళ స్టార్ట్ అయింది. అలాగే పోలవరం కూడా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఇంకా దీనికంటే ఏమి జగన్ గవర్నమెంట్లో ఏ పని బాగా జరిగిందో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే